ఆసియా కప్ 2025 లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు చిత్తుగా ఓడిపోవడాన్ని ఆ జట్టు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తమ జట్టు ఓడిపోయింది అనే బాధలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొంతమంది మాజీ ఆటగాళ్లు తమ జట్టు సరిగ్గా ఆడలేదని అంగీకరిస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ ఇందుకు భిన్నంగా విమర్శల పాలయ్యే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే భారత్ చేతిలో ఓటమి, ఆపై షేక్ హ్యాండ్ విషయంలో పరువు పోగొట్టుకోవడాన్ని తట్టుకోలేకపోతున్న అతడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్లోని ఒక టీవీ ఛానల్లో ఆసియా కప్ సందర్భంగా లైవ్ డిబేట్ లో పాల్గొన్నాడు యూసఫ్. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ పై పదే పదే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఉద్దేశపూర్వకంగా సూర్యకుమార్ పేరును తప్పుగా పలుకుతూ పంది అని అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా గమనించిన టీవీ యాంకర్ అలా అనకూడదంటూ అభ్యంతరం చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఇదే టైంలో డిబేట్ లో పాల్గొన్న ఇతరులు నవ్వుతూ కనిపించారు. ఇక ఇదే టైంలో భారత జట్టుపై కూడా నోటుకొచ్చినట్లు మాట్లాడాడు. అంపైర్లను వెంటబెట్టుకుని రిఫరీని హింసించడం ద్వారా గెలవడానికి ప్రయత్నిస్తున్న తీరు చూడండి, అంపైర్ను గమనించండి, అతను అవుట్ అని ఇవ్వడానికి వేలు కూడా ఎత్తట్లేదని యూసఫ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.